అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టమాటో బాత్. ఉదయాన్నే ఏ హడావిడి లేకుండా సింపుల్గా చిన్న చిన్న టిప్స్తో మనం చేసుకుంటే ఈజీగా అయిపోయే 5 మినిట్స్ బ్రేక్ఫాస్ట్ ఇది. హోటల్ స్టైల్లో ఉండే ఈ టమాటో బాత్ మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్ట్ కూడా ఉంటుంది. ఈ టమాటో బాత్ పల్లి చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఈసారి మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు జీడిపప్పు అయితే వేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని ముందుగానే తీసి పెట్టుకున్న 1 కప్ ఉప్మా రవ్వ అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఈ ఉప్మా రవ్వ ఫ్రై చేసేటప్పుడే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేద్దాం. దీంట్లో చిన్న చిన్న టిప్స్ అని చెప్పాను కదా. ఉప్మా చేసుకునేటప్పుడే మనం 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్ళు అయితే పక్కన పెట్టేసుకొని బాయిల్ అయితే చేసేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది ప్రాసెస్ మనకి. ఇప్పుడు రవ్వ ఫ్రై అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం. నాన్ స్టిక్లో చేసేటప్పుడు ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి. ఇప్పుడు మనం పోపు దినుసులు అయితే వేసేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు మీరు కట్ చేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి తురిమేదానితోనైనా తురిమి తీసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసేసుకుందాం. ఏ కర్రీలో అయినా బ్రేక్ఫాస్ట్లో అయినా మీరు వెజిటేబుల్స్ చిన్నగా కట్ చేసుకున్నారంటే ఏం వేసామో తెలియకుండా ఉంటుంది. సన్నగా కట్ చేసిన టమాటోలో ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకొని కొంచెం మగ్గడానికి మూత అయితే పెట్టేసుకుందాం. మనం 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీస్తే మనకు టమాటా మొత్తం మగ్గినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసేసి దీంట్లో చిటికెడు పసుపు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపోయేంత సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇదైతే టమాటా మెత్తగా అయ్యేంత వరకు అయితే ఉడికించాలండి దీన్ని. ఇప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్, ఇది యాడ్ చేసేసుకుందాం. పొద్దున్నే ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకుంటే ఏ హడావిడి ఉండదండి మన కిచెన్లో. ఇప్పుడు ఒక్కసారి కలిపేసి 1 సెకండ్ అయితే మనం బాయిల్ అవ్వనిద్దాం. ఇప్పుడు ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వ అయితే దీంట్లో యాడ్ చేసేసుకుందాం. రవ్వ ఫ్రై చేయకుండా వేస్తే ముద్దగట్టే ఛాన్సెస్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి ఒకేసారి వేసినా ముద్దగట్టదు. అంతా వేసి మనం కలిపేయచ్చు లాస్ట్లో. చూస్తున్నారు కదా, ఇప్పుడు రవ్వ తక్కువ వాటర్ ఎక్కువ అనిపిస్తుంది. మనకు ఉడికేసరికి ఆ రెండు సమానంగా ఉంటాయి. మధ్యలో అయితే ఒకసారి కలిపి తీసుకోండి. కొంచెం దగ్గర అయితే కానిద్దాం. మనం ఒక్కసారి మూత పెట్టి 1-2 సెకండ్లు అయితే ఉడకనిద్దాం దీన్ని. ఇప్పుడు మూత తీస్తే పైన చిన్నగా ఆయిల్ మనకు పైకి వచ్చినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకు ఉప్మా పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని పల్లి చట్నీతో తినేయచ్చు. ఎంతో టేస్టీ టమాటో బాత్ ఇంట్లోనే ఈజీగా హోటల్ స్టైల్లో మనం చేసుకొని తినేయచ్చు. మీరు చూస్తున్నారు కదా, పూసగా కనిపిస్తోంది మనకు ఉప్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.